ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల మాస ఫలితాలు దాదాపుగా మరి గ్రహ మార్పులు, కుజస్తంభన ఇటువంటివి కొన్ని మనకి దాదాపుగా కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. గ్రహ మార్పులు దాదాపుగా అందరికీ కొంత యావరేజ్ ఫలితాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే మనము 12 రాష్ట్రాల వారికి ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 2026 మొదటి వారంలోనే అద్భుతం, చాలా మంచి ప్రయోజనం. ఈ వచ్చినటువంటి శుభ ప్రయోజనాల్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే 2-3 వారాల్లో యావరేజ్ ఫలితాలున్నాయి కాబట్టి మీకు కొంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. అదే 4వ వారంలో మొదటి 3 రోజులు మీకు తీవ్ర ప్రమాదం, చాలా ఇబ్బందికర వాతావరణం. తదుపరి 4 రోజులు మీకు శుభయోగం, ఆనందయోగంగా ఉంటుంది. అంటే ఏ తర్వాత మీకు ఏమిటంటే ఆఖరి వారంలో 4వ వారంలో మొదటి 3 రోజులు నష్టాన్ని, కష్టాన్ని, తొందరపాటుతనాన్ని, తదుపరి 4 రోజులు శుభయోగాన్ని, మొదటి వారంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, వస్తులాభాన్ని, వాహన యోగాన్ని ఇస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో ధనం. మిగిలిన 2 వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. ఎప్పుడు 2-3 వారాల్లో చాలా మంచి అనుకూలమైన దీర్ఘకాలిక పెట్టుబడి వల్ల శుభయోగం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాన్ని మొదటి వారంలో చేయండి, అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ కొరకు కొంత ఆగండి. 2వ వారంలో 3వ వారంలో అధిక ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ మొదటి వారంలో లాభాలు, 2-3 వారాల్లో యావరేజ్ ఫలితాలు, 4వ వారంలో కొద్దిగా కష్టము, నష్టం ఉంది. తదుపరి శుభయోగం కూడా ఉంది. మధ్యవర్తిత్వాన్ని చేసే ప్రయత్నం చేయకండి. పూచికత్తుగా సంతకాలు పెట్టడం ఎందుకు అక్కర్లేదు. మన వాళ్ళైనా మోసం చేసేవాళ్ళే, నమ్మిన వాడే కదా మోసం చేసేది. కాబట్టి పూచికత్తుగా సంతకాలు చేయకండి. నష్టాన్ని, కష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోని వ్యవహారాలు తలదూర్చకూడదు. విద్యార్థులు పోటీ పరీక్షలు ఉంటే తప్పకుండా మీరు మొదటి వారంలో పెట్టుకోండి. IELTS, GRE, TOEFL, GMAT, SAT ఇతర పోటీ పరీక్షలు మొదటి వారంలో పెట్టుకోండి. లేదు తప్పకుండా ఆల్రెడీ 2వ వారం, 3వ వారం వచ్చింది అన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం, తప్పకుండా జన్మజాతకను చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వ్యాపార విషయానికి వస్తే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మొదటి వారం అత్యంత లాభం. 2-3 వారాల్లో యావరేజ్గా ఉంటుంది. 4వ వారంలో ఆఖరి 4 రోజులు శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. లాభదాయకమైన స్థితి కనబడుతుంది. ఆరోగ్య విషయంలో మొదటి వారంలో చాలా బాగుంది. 2-3 వారాల్లో కాస్త నలతగా ఉంటుంది. వైద్యుడిని సంప్రదించాల్సిన ప్రయత్నంగా ఉండవచ్చును. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి కొంత ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ పరంగా సౌఖ్యము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ఆఖరి 4 రోజులు అంటే 1వ వారంలో సంపూర్ణ విదేశానం, ఆఖరి వారంలో 4 రోజులు, ఆఖరి 4 రోజుల్లో మీరు విదేశీ ప్రయాణం ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూల శుభయోగాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఆనంద యోగం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.